హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఓరియో బిస్కెట్స్ లాంటి బిస్కెట్స్తో కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. పిల్లల కోసం మనం బేకరీలో కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడితే ఆ వచ్చే తృప్తే వేరనమాట. అందుకోసం మనం ముందుగా బిస్కెట్స్ అయితే తీసుకునేద్దాం. నేనైతే ఒక 6 తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలనిపిస్తే అన్ని తీసుకోండి. ఫస్ట్ అయితే ఇలా బిస్కెట్స్ని సపరేట్ చేసుకునేయండి ప్యాకెట్స్లో నుండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇన్ని వచ్చినాయండి బిస్కెట్స్. ఇంకా ఈ బిస్కెట్స్లో ఉన్న లోపల క్రీమ్ అంతా తీసి ఒక సైడ్ అయితే పెట్టుకోండి. అది ఎందుకు అన్నది అయితే నేను చెప్తాను. దీంతో మనకైతే చాలా ప్రాసెస్ అయితే ఉందన్నమాట. నేనైతే ఆ లోపల ఉన్న క్రీమ్ని బ్లాక్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని కలవనీయకుండా క్లీన్గా అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మనకైతే క్రీమ్ కూడా చాలానే వచ్చిందండి. దీన్ని అయితే ఒక సైడ్ పెట్టేయండి. ఇప్పుడైతే మనకి అవసరం లేదు. ఇంకా మనకైతే బిస్కెట్స్ని వేరు చేసేసాం కదా, ఇంకా ఈ బిస్కెట్స్ని మనమైతే పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇంకా వీటిని అయితే ఇలానే వేయకూడదండి. ఒక మిక్సీ జార్లోకి స్మాష్ చేసి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ స్మాష్ చేసి వేసుకున్న తర్వాత వీటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ గానో లేకుంటే ఫైన్ పేస్ట్ గానో పెట్టుకోవాలన్నమాట. సేమ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా చేయండి. వీటిలోకి ఒక టీ గ్లాస్ మిల్క్ అయితే వేసుకుందామండి. నాకైతే 1.5 టీ గ్లాస్ అయితే పట్టిందనమాట. సేమ్ మీకు ఎంత క్వాంటిటీలో సరిపోతే అంత అయితే వేసుకోండి. నాకైతే 1.5 గ్లాస్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మనకైతే పేస్ట్ థిక్గాను ఉండకూడదు, అలానే చాలా లూజ్ కూడా ఉండకూడదండి. కరెక్ట్గా సరిపోవాలన్నమాట. మనం మిల్క్ కూడా చూసుకొని వేసుకోవాలి. మనం ముందుగానే వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్లో కన్నా యాడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా, ఇలా అయితే రావాలండి. పల్సగాను ఉండకూడదు, అలా అని థిక్గాను ఉండకూడదు. సేమ్ ఈ క్వాంటిటీ సరిపోతుంది మనకి. ఆ పేస్ట్ని కాసేపు అలా పక్కన పెట్టేసేయండి. ఇంకా కేక్ చేసుకోవడానికి మెయిన్గా మనకైతే బటర్ పేపర్ కావాలన్నమాట. ఇంకా బటర్ పేపర్ వేస్తే ఏంటంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుందండి. కొంతమందికి బటర్ పేపర్ దొరుకుతుంది, ఇంకొంతమందికి అయితే దొరకదు. నేను బటర్ పేపర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ టిప్ బటర్ పేపర్ లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే మనకి నోట్బుక్లోని ఒక పేపర్ అయితే తీసుకోండి. ఇంకా తీసుకున్న తర్వాత మనకి ఏదైతే పెట్టుకుంటున్నామో కేక్ చేసుకోవడానికి దానికి సరిపోయేలాగా మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ మీద ఆయిల్ కానీ లేకపోతే గీతో కానీ బాగా తడిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. మనకైతే బటర్ పేపర్ రెడీ అయిపోతుందన్నమాట. మనం కేక్ చేసుకోవడానికి ఏ బౌల్ అయితే యూజ్ చేస్తామో ఆ బౌల్ మొత్తానికి ఆయిల్ అయితే అప్లై చేసుకునేయండి. లేదంటే మీకు కేక్ చేసుకోవడానికి సపరేట్గా బౌల్స్ అయితే దొరుకుతాయండి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మన ఇంట్లో ఉండే దాంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇంకా మనం అప్పుడే పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే ఈనో ప్యాకెట్ వేసుకోండి. ఈనో ప్యాకెట్ లేదు అన్న వాళ్ళు ఇంట్లో వంట సోడా అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు బేకింగ్ సోడా అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం ఈనో ప్యాకెట్ అయితే వేసేసాను అనమాట. ఇంకా అందులోకి కాస్త మిల్క్ అయితే యాడ్ చేశానండి. నాకు సరిపోతుంది ఈ మాత్రం. ఇలా ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఇంకా మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి బిస్కెట్స్లో కాస్త షుగర్ అయితే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. మీరు షుగర్ని యాడ్ చేస్తే ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. లేదా షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం అప్పుడే బౌల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోండి. ఆ తర్వాత ఇలా బబుల్స్ రాకుండా నేను చేస్తున్నట్టయితే చేయండి. కాస్త అలా కదిలించాలన్నమాట. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకైతే మనం వాటర్ పోసుకుందాం. చాలామంది ఇక్కడైతే సాల్ట్ వాడతారండి, కానీ నేను ఎందుకో వాటర్ వాడతాను అనమాట. సాల్ట్ వాడితే ఎక్కడ మాడిపోతుందో అన్నట్టు నేనైతే వాటర్ వాడతాను. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి స్టాండ్ అయితే తీసుకోండి. ఆ స్టాండ్ కూడా మనం ఎక్కడో కొనాల్సిన అవసరం లేదు, గ్యాస్ మీద వాడతాం కదా, ఆ స్టాండ్ అయితే పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మనమైతే రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని మొత్తం ఇలా పెట్టేసి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ ఆ మధ్య అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఆలోపే మనం కేక్కి డెకరేట్ చేసుకునేదానికి అప్పుడే బిస్కెట్స్లో ఉన్న
క్రీమ్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు ఎలా డెకరేట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఎలా తయారు చేసుకోవాలో ఫ్లవర్ అలాగా. దానికోసం మనకి రౌండ్గా ఉండే క్రీమ్ అయితే కావాలన్నమాట. ఆ రౌండ్ క్రీమ్ని ఒక సైడ్కి అయితే కట్ చేసుకోండి. ఫుల్గా అయితే కట్ చేయొద్దు, సైడ్కి అయితే కట్ చేసుకోండి. దాన్ని అయితే ఇలా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి. ఇంకా దాంతోకి పక్కనున్న క్రీమ్ని ఒక హాఫ్ చేసుకోండి. అంటే ఒక్కదాన్ని రెడ్గా చేసుకునేయండి నేను చూపిస్తున్నట్టు. ఇలా రెండుగా చేసుకునేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత మనకైతే ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. 1 బై 1 మీకు ఎంత పెద్ద ఫ్లవర్ కావాలో అంత పెద్ద ఫ్లవర్ వచ్చేలాగా మీరైతే యాడ్ చేసుకుంటూ రావచ్చు రేకుల్లాగా క్రీమ్ని అయితే. నేనైతే ఇక్కడ 3 ఫ్లవర్లు అయితే చేస్తున్నానండి. మీకు ఎన్ని ఫ్లవర్లు కావాలో అన్ని చేసుకోండి ఈజీగా చూసి. నాకైతే 3 ఫ్లవర్లు అయితే వచ్చాయండి. మీరు కూడా మీకు కావాల్సినన్ని చేసుకొని ఇంకా మిగిలింటాయి కదా, వాటిని అయితే పక్కన పెట్టుకోండి. దాంతో కూడా మనకైతే పని ఉందన్నమాట. నేనైతే ఇక్కడ 3 ఫ్లవర్లు చేసుకున్న తర్వాత నాకు క్రీమ్ ఇంకా మిగిలిందనమాట. ఇంకా దాంతోటి నేనైతే క్రీమ్ చేస్తానండి, అది కూడా చూపిస్తాను. ఇంకా నేనైతే ఇక్కడ 3 ఫ్లవర్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను పక్కకి. వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనం అప్పుడే కేక్ అయితే బాయిల్ చేస్తున్నాం కదా, వాటిని అయితే చూద్దాం ఇప్పుడు ఏమైందో. నేనైతే ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి. అది ఏంటో మీకు తెలిసింటే కామెంట్ చేయండి, లేకపోతే నేను ఈ వీడియో మధ్యలోనే చెప్పేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కేక్ ఏ మాత్రం బాయిల్ అవ్వలేదండి. ఎలా పెట్టింది అలానే ఉండిపోయిందనమాట. ఎందుకు అంటే మనం లోపల పెట్టుకునే బౌల్ మీద ఎలాంటి ప్లేట్ యూజ్ చేయకూడదండి. అంటే ఏ మూత పెట్టకూడదనమాట, అలానే వదిలేసేయాలి. నేనైతే ప్లేట్ మూసాను కదా, అందుకోసం అని చెప్పి ఏ మాత్రం బాయిల్ అవ్వలేదండి. ఆ తర్వాత ప్లేట్ తీసేసి బాయిల్ చేశాను అనమాట. బాగా కుక్ అయిందండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఏదైనా స్పూన్ కానీ లేకపోతే కత్తి కానీ తీసుకొని అలా గుచ్చి చూస్తే దానికి అతుక్కోకుండా ఉంటే మనకైతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నేనైతే కేక్ పెట్టుకోవడానికి ముందు బర్త్డేకి తెచ్చింటారు కదా, కేక్ కింద అట్ట వస్తుంది కదా, దాన్ని అయితే దాచిపెట్టుకున్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే యూజ్ చేసుకుంటున్నానండి. ఇంకా మనం దించేసుకున్నాం కదా కేకు, దీన్నైతే మనం ఈజీగా తీసేయచ్చండి. మనం చేసుకున్న బటర్ పేపర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఎలా అతుక్కోకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఎక్కడ కానీ కొంచెం కూడా అతుక్కోలేదండి, ఈజీగా వచ్చేసింది. నేనైతే అలా వస్తుందో రాదో అని చెప్పేసి అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనకి బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. నేను అప్పుడే చెప్పాను కదా, క్రీమ్ అయితే కాస్త మిగులుతుంది, దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి అని చెప్పేసి. ఇంకా నేనైతే నాకు ఇంత మిగిలిందండి క్రీమ్. ఇంకా దీన్ని అయితే నేను వేడి వాటర్లోకి ఇలా గ్లాస్లో వేసి పెట్టానన్నమాట. ఇది క్రీమ్ అంతా కరుగుతుంది అనమాట. ఈ క్రీమ్ని మనమైతే ఆ బ్రెడ్కి అప్లై చేసుకోవాలండి. మీకు ఈ క్రీమ్ ఇంకా కాస్త క్రీమ్గా కావాలనుకుంటే కాస్త మిల్క్ అలానే కాస్త షుగర్ అయితే వేసి, షుగర్ ఉంటే షుగర్ లేకపోతే షుగర్ పౌడర్ వేసి బాగా బాయిల్ చేయండి. బాయిల్ అంటే వాటర్లో పెట్టి బాయిల్ చేస్తాం కదా, అలా చేయండి. అప్పుడైతే కొంచెం బాగా వస్తుంది అనమాట క్రీము. ఇంకా నేను అది యాడ్ చేశాను. అలానే నా దగ్గర కిసాన్ జామ్ అయితే ఉందన్నమాట, ఇంకా దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే చేసుకోండి లేకపోతే లేదు. ఇంకా నేనైతే అప్పుడే పెట్టుకున్నాం కదా ఫ్లవర్ రెడీ చేసి, ఇంకా వీటిని అయితే పెట్టేస్తున్నానండి డెకరేషన్ లాగా. నాకైతే 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా, ఇంకా 3 ఫ్లవర్స్ని పెట్టేసి డెకరేట్ చేసుకునేసాను. ఇంకా ఏదో మిస్ అయిందని అనిపించింది అండి, అందుకోసమని చెప్పి ఇక్కడ బిస్కెట్స్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర, ఇంకా మిగిలి పెట్టుకున్నవి. ఇంకా వాటిని కూడా ఇలా పెట్టేసుకొని ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాను. చాలా బాగుందండి కేక్, చూడ్డానికి బాగుంది, కానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి కట్ చేసేసాను. నేనైతే టేస్ట్ చేశానండి, చాలా బాగా వచ్చింది కేకు. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం, అంటే బిస్కెట్స్తో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా వచ్చిందండి కేక్. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన పిల్లోళ్ళు అడిగినప్పుడు ఇలా ఇస్తే చాలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.